అంతకుమించి మీరు నెల్లూరు జిల్లాలో చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయా? ఒక్కటి కూడా చేసినటువంటి సందర్భం లేదు. అందుకని మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఉన్నాయంటే ఈరోజు నిప్పుల వాగు నుంచి మనకి నీళ్లు వస్తున్నాయి. దాదాపుగా ఎంత వస్తున్నాయి? 10,000 క్యూసెక్కులు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 30,000 క్యూసెక్కులకి పెంచితే ఈరోజు మొన్న వచ్చినటువంటి వరదల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20,000 క్యూసెక్కులు తెచ్చుకోగలిగాం మనం సోమశిల ప్రాజెక్టుకి. కాబట్టి ఇవన్నీ శాశ్వత ప్రయోజనాలు. ఈరోజు సంగం నెల్లూరు బ్యారేజ్లు మీరు అంటారే మేము అది ఇదేనండి, ఎందుకు చేతకలేదు? ఏమి ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఫౌండేషన్ ఇస్తే మీరు మధ్యలో 2014 నుంచి 19 దాకా ఉంటే మీరు చేయలేకపోతే కోవిడ్ కష్టకాలం వచ్చినా సరే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో సంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసి ఆ రొట్టిని కూడా ఈరోజు జిల్లా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకితం చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు చెప్తున్నాడు దానికి దిష్టి తీయాలి, మీరు పోతేనే దానికి దిష్టి దరిద్రం. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కాలు పెట్టినా అధికారం గద్దెనెక్కినా రైతులకు అరిష్టం కదా, ఈ రాష్ట్రానికి దరిద్రం కదా. మీకన్నా దరిద్రం మీకన్నా అరిష్టం ఎప్పుడు వస్తుంది? సరే ఆయనతో పాటు ఈ జిల్లాలో ఒక అష్టదరిద్రుడు తోడేయాడు, నిత్య శనేశ్వరుడు చేరి నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు తోడుగా ఈ జిల్లాకి ఇంకొక దరిద్రం, అదనపు దరిద్రం. కాబట్టి మీరు ఏమి చేశారనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్న అక్కడికి పోయారు, మేము పోతానంటే ఏం చెప్పారు మీరు? 10 మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదన్నారు. నేనేం చేశారు? 100 మందిని, సరే పాపం వాళ్ళందరికీ ఇన్నోవా కారులు పంపించారు. మీకు సిగ్గైనా ఉండాలి మీ బతుకులకి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇన్నోవా కారులు పంపిస్తే డ్రైవర్తో పాటు ఇంకొకటా? ఇవన్నీ సిగ్గుందా? ఏం మనుషులు మీరు? ఏమి జన్మ మీది? ఎందుకు మీ బ్రతుకు? అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడటంలే, మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడటం. వాళ్ళు కూడా రైతులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే. మీ గతేంది? జుట్టుపోలు గడ్డ ఒకటి తీసుకుపోయి వాడా చార్ట్ పెట్టి చెప్పేది, లెక్కలు చెప్పేది. అంతకన్నా లేదా? నాకు చెప్తే నేను పంపిస్తా కదా, కొంచెం తెలిసినోడిని తెలియగలవాడిని. అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేక పోయలేనోడు ఇంటర్మీడియట్ కాగితం ఇస్తే అది చూసి రాయలేక పోయలేనటువంటి వాడు చార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. దాన్ని వీళ్ళందరూ కలిసి వినడం. మీకైనా ఉండాలా? రీకేంద్ర నాయన మనం ఇంత స్థాయికి దిగదారిపోయామే, ఇదేందబ్బా ఈ దరిద్రం అని చెప్పినాను. అందుకని ఆ శ్రీనివాస మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్ళి పెట్టి దాని ద్వారా మీరు వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీళ్లు గురించి రాకపోకల గురించి ఏం తెలుస్తుంది మీకు? అంతకన్నా గతి లేదా? లేదు నాకు చెప్తే నేను పంపించిన ఎవరినో ఒకరిని ఏదో చెప్తున్నాడు అదట్టా ఇదిట్టా అని చెప్పి యాడు నువ్వు అప్పుడు సంవత్సరాలకు 30 టీఎంసీ 40 టీఎంసీ నువ్వేడో అక్కడ అలీపురం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి. పాపం పిరకాయలు ఆడుకోవడానికి వస్తే మంత్రిగా క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంటివి. నీ బ్రతుకు కట్టాడిది అయితే ఈ రోజు వచ్చి నేను అట్టా నేను ఇంటా అని చెప్పి రెక్కలు ఎగరేస్తుంది. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా, పోలీసులు మమ్మల్ని పంపించలే, మిమ్మల్ని పంపించారు 100 మందిని. మాకేం చెప్పారు? అయ్యా అక్కడికి పోతే తుఫాను సైక్లోను వార్నింగ్ ఉందన్నారు. మీరు పాపం అటువంటి పంపిస్తారు ఆడికి. ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరుగా పోతే ఎగిరితే కండలే రిజర్వాయర్ నడి మధ్య పడి ఉండేవాడు. తలా కాళ్ళు గిల్లేస్తే 6 కేజీ ఉండేది కాదు. అక్కడుండే చేపలు ఏం చేసాయి? చికెన్ పెడతాలని చెప్పి తిని పారేసి ఉండేది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్లో రిజర్వాయర్లో పడితే అవి చికెన్ పెడతాలని చెప్పి ఒక ఎమ్మెల్యేని చేపలు తినేస్తే అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది? నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, జిల్లా పోలీసులను అడుగుతున్నా, ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి. మీకు ఒకవేళ అతను ఎవడైనా సరే ఎమ్మెల్యేని చేపలు తినే తోకాల శివాలయం భూములు అమ్మేసి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు సంతలు పెట్టి డబ్బులు వసూలు చేయొచ్చు, అదేవిధంగా గ్రావెల్ ఇసుక బూడిద అమ్ముకోవచ్చు, క్రికెట్ కిట్లు అమ్మొచ్చు, నకిలీ ఎరువులు ఉండొచ్చు, అదేవిధంగా అడ్డమైనటువంటి గడ్డిని ఉండొచ్చు, లేఅవుట్ రోడ్ దగ్గర డబ్బులు తీసుకొని ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, సిఎస్ఆర్ నిధులకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, వాటన్నిటితో పాటు బంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు. నేను చెప్పేది ఎన్ని చేసి ఉండొచ్చు, ఇరిగేషన్ దగ్గర దొంగ పిల్లలు చేసుకునొచ్చు, లస్కర్ డబ్బులు తినేసి ఉండొచ్చు. అయినా మీరు అటువంటి వాడులని వదిలేస్తారా? ఎమ్మెల్యే కదా, ఆ మాత్రం గౌరవం ఉండబడలే. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి చెప్తున్నా, ఇది ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేయబాకండి. ఒకవేళ జరగరాంది జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లోన్ వార్నింగ్ ప్రకారమే గాలి తోలుంటే, గాలిపటం ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినట్టు ఈ దేశానికి ఇచ్చినట్టు ఒక ఎమ్మెల్యేని చేపలు తినేసేయండి. ఇంతకన్నా దౌర్భాగ్యం. అందులో మీకు అలవాటు ఉంది, ఇక్కడ చికెన్ వ్యర్థాలు వేస్తారు,
తలా కాళ్ళు గిల్లేస్తే ఒక అర కేజీ కూడా చేయడు. అమ్మ ఈ చికెన్ పెడతారని చెప్పి తిని పారేస్తే ఏంటి అసలు ఏమైపోయింది? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఒకవేళ అతను అధికమానుడే కావచ్చు, ఎమ్మెల్యేనే పిల్లకాయల బుక్కులు తీసిపోయి బెల్లం సరగాలు తిన్నంత మాత్రాన్ని మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు? అలవాట్లే, మనం ఏం చేయలేము. ఎందుకంటే చాలామంది చెప్పారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే అల్లీపురం దగ్గర అంతకుముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పోతే పాపం ఈ పిల్లవాడు తీసుకెళ్లి అక్కడ మామూలుగా పగల కొట్టి దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైండింగ్ తీసి దాన్ని అచ్చుబెల్లం కేసేవాడు అనేటువంటిది ప్రతి ఈరోజు తిరుగుతున్నాడు. అక్కడ మీరు మోటార్లు చూపిస్తున్నారు, అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాడు. ఒకవేళ ఇదే పందాగానే కొనసాగిస్తే రేపు మీకు జరిగేటువంటి నష్టానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండని చెప్పి నేను ఆ రెండు డిపార్ట్మెంట్లు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతున్నాడు. మోటార్లు ఎక్కడ ఉన్నాయంటున్నాడు, లైన్లు అంటున్నాడు. ఈ మధ్య కూడా వెంకరపాలెం దగ్గర పోయి లైన్లన్నీ పరిశీలించి వచ్చాడు. కాబట్టి మీరు ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు జరిగేటువంటి నష్టం రేపు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఈ జిల్లాకు జరిగేటువంటి నష్టం, రైతులు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒక్కసారి మీరు గ్రహించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. అందుకనే మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతనికి తెలీదు. కొత్త కాలువ దగ్గర కింగ్ లాగా బతికినాడు అట్టే అని చెప్పి పోతాడు. అక్కడ కూడా కొత్త కాలువ సెంటర్లకు పోయినట్టుగా రిజర్వాయర్ దగ్గరికి, కొత్త కాలువ రిజర్వాయర్కి తేడా తెలియకుండా పోతాం. నీడే కదా అనుకుంటున్నాడు. కాదు, తేడా ఉంది. రిజర్వాయర్లో తేడా ఉంది, కొత్త కాలువ దగ్గర తేడా ఉండదు. కాబట్టి నేను కొత్త కాలువ కింగ్ని కదా అని చెప్పి ఎగరేసుకుంటా అందరం తీసుకొని అడగపోతే వీళ్ళందరూ ఎగబెట్టి చూశారు. ఆ గూడూరు ఎమ్మెల్యే మాట్లాడాడు, మాకేంది ఇది పండగ పూట కూడా. పండగ పూట ఏం చేస్తాం సునీల్? శనిగాడి ఇంటికి రాకూడదు అనుకుంటాం, శనిగాడు మీ వెంటనే జరుగుతూ ఉంటే మీకు పండగ ఏంది? మీరు లాజిక్ మిస్ అయ్యి మీరు మా మీద బాధపడతారు. మేము పండగ చేసుకునేదానికి లేదా, కనీసం పండగ కూడా చేసుకోలేకపోతున్నాం అంటే శనిగాడు 6 ఇంటి అడుగు పెట్టడం కాదు, శనిగాడు నిష్ట తిరుగుతున్నాం. మీ వెంటనే పాదం పోతున్నాడు, మీ తోట తిరుగుతున్నాడు. తప్పదు మీకు. మీరు అట్టప్పుడు మీరు దూరంగా ఉండాలో వాడిని దూరం చేసుకోవాలనేటువంటి తప్ప శనేశ్వరుడు మీ దగ్గర చేరితే, చెంతం చేరితే ఇంటికి వస్తేనే అరిస్తాం అనుకుంటే మీ వెంటనే తిరుగుతూ ఉంటే దానికి సంబంధించి మీరు బాధపడి మా మీద బాధపడేవి లాభం కాదు కదా. మీరు మా మీద బాధపడలేదు కదా. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే పాపం రామారావు బోళాబాయ్ మనిషి, లక్ష్మీపార్వతి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళు పిసికి కాళ్ళ మీద పడి మీరు టికెట్ ఇస్తానంటే తప్ప నేను లేను అని అంటే, పాపం వాళ్ళు ఏదో కరుణించి నేను టికెట్ ఇస్తానంటే అంతకన్నా గతిమాలలో లేడని చెప్పి అటు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఏదో మన గాల్లో గెలిచాడు అటువంటి వాడికి టికెట్. అంతకన్నా మీకు గతి మోక్షం లేకపోయా మీ పార్టీకి, అంతకన్నా మాట్లాడేవాళ్ళు లేకపోయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద మీరే చెప్పండి. ఇంటర్మీడియట్ చూసి రాయలేక ఫెయిల్ అయినటువంటి వాడా చార్జ్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంత పరిస్థితికి మీరు దిగజారిపోయారా? ఎవడన్నా ఒక ఇరిగేషన్ చదువుకున్నటువంటి వాడిని, ఎక్స్పర్ట్ని, రిటైర్డ్ అయినటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టుకోకుండా మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడతా. ఈరోజు మన బేద రవిచంద్ర గారు చెప్పాడు ఏమని, అయ్యా మీరు మాట్లాడేటువంటి మాట అభ్యంతరకరం అని. ఎవడు మాట్లాడేటువంటి మాటలు మీకు అభ్యంతరకరంగా లేవా? అందుకనే మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం. కుక్క కరస్తా ఉంది కదా అంటే దాన్ని చెప్పు దెబ్బే, వేరే మార్గం ఏముండదు. మీ సర్టిఫికేట్లు ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలని అవసరం లే. మిమ్మల్ని పక్కన పెట్టుకుని మమ్మల్ని అందరినీ మాట్లాడుతూ ఉంటే ఏమో మీరు గమ్ముగా సగిచ్చినట్టుగా ఉంది, లేకపోతే ఏమో మామూలుగా అది ఇది అని చెప్పి ఏదో సంస్కారం లాగా. నువ్వు గాంధీ మహాత్ముడు కావచ్చు, గాంధీ సిద్ధాంతాన్ని నువ్వు గాంధీ మార్గంలో నడవచ్చు, కానీ నేను గాంధీ మార్గంలో నడిచేటువంటి వాడు కాదు. ఎవడన్నా ఏదైనా చెప్తే దానికి ధీటుగా సమాధానం చెప్పేటువంటి వాళ్ళం. కాబట్టి మీకు ఇప్పటికైనా నేను చెప్పేది, ఎవడన్నా సభ్యత సంస్కారం ఉండేటువంటి వాడిని తీసుకెళ్ళండి. సంస్కార హీరుణ్ణి, కొత్త కాలువ క్యాబినెట్ని ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు గలీజ్ పనులు చేసి దాని ద్వారా వాళ్ళని మాట్లాడించడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి విధానం కాదు. మేము పోలీసులను కూడా అడిగేది, మేము వెళ్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు ఎందుకు మమ్మల్ని అనుమతించలేదు? ఎందుకంటే మేము వెళితే ఆ ప్రాజెక్టులు చూపిస్తాం, రైతులకు రేపు ఈ ప్రాజెక్టులకు ఎత్తేందని చెప్తాం, వాళ్ళు వివరిస్తాం. మీలాగా మేము డొంక తిరుగుడు చెప్పాం. అందుకే మీ మొహం చూడడానికి రైతులు రాలే. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్ని కారులు పెట్టి పోలీసులు దగ్గరుండి రమ్మంటే మీకు ఎంతమంది వచ్చారు? మీరు దారి పొడుగీత చెక్ పోస్టులు పెట్టి ఆపితే మీరు రావడానికి లేదు అంటే మేము వెళితే ఎంతమంది వచ్చారు? దాన్ని బట్టే ఈ జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి రైతుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, దానికి ఎంత సానుకూలత ఉందనేటువంటిది ఒకసారి బేరీజ్ వేసుకుంటే మీ ముఖాన చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం వాళ్ళని చూసి మేము వస్తాము అంటే ఒక భరోసా, నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సంబంధించి నిలబడతాడు, చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వచ్చాడు. కాబట్టి మీరు ఎన్ని ఉడత బెదిరింపులకు బెదిరించినా, మీరు ఏ విధంగా ప్రయత్నం చేసినా మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆ ప్రాంతానికి, నెల్లూరు జిల్లాకి జరిగేటువంటి నష్టాన్ని రైతులకు తీసుకువెళ్ళి దాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపించి
మీరు ఆ రహస్య ఒప్పందం ఏదైతే రేవంత్ రెడ్డితో చేసుకున్నారో దాన్ని రద్దు చేసుకుని ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా ప్రారంభించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా